ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారి అమ్మగారైన మన తల్లికి నమస్కారం చేసుకొని ఇవాళ మళ్ళీ మనము చదువుకోవడం మొదలు పెడదాము. నిన్నటి వరకు మనం లలితా సహస్రనామంలో ఏం చేసామంటే, అమ్మవారు ఎన్ని రకాలుగా మనలో ఉన్న రకరకాల మలినాలతో పొద్దస్తమానం యుద్ధం చేస్తూ ఉంటుంది అని చూసుకున్నాం కదా. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అన్న నామం గురించి మనం లాస్ట్ వారం చాలా చెప్పుకున్నాము. కానీ ఆ విషయం మళ్ళా ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. అయితే ఏమైందంటే, ముందు మన శివుడికి కోపం వచ్చింది. ఆ మన్మధుడు ఆయన మీద బాణాలు వేసేసరికి ఆయన కోపం వచ్చి ఆయన ఏం చేశాడంటే మన్మధుడిని కాల్ చేశాడు. తర్వాత బండాసుడికి అదంతా జరిగింది. బండాసుడిని అమ్మవారు మొత్తం నామరూపాలు లేకుండా తీసేసింది. అయిపోయింది కదా. తర్వాత అందరు ఉపేంద్రులందరూ మహేంద్రులందరూ గొప్పగా సంస్కృతి చేశారు. ఎంతో వైభవంగా ఉన్నది, అంతా జరిగింది. కానీ ఏం జరిగిందంటే, మన్మధుడు లేకపోయేసరికి, మనసుని మధించే ఆ తత్వం లేకపోయేసరికి ఏం జరిగిందంటే, కోరికలు లేవు ఎవరికి, దేని మీద ఇంట్రెస్ట్ లేదు, ప్రపంచం నడిపించాలని లేదు, ముందుకు వెళ్ళాలని లేదు, ఏమి లేదు. ఊరికే మిషన్ ఉంటే ఏం లాభము, ఆ మిషన్ కదలాలి, పని చేయాలి కదా. ఆ మిషన్ కి శక్తి అంటే, ఇప్పుడు ఒక కార్ ఉంది, కార్ లో శక్తి కూడా ఉంది. నేను ఇంజన్ అవన్నీ ఉన్నాయి, ఆయిల్ కూడా పోసాను, తర్వాత ఏదో పెట్రోల్ కూడా పోసాను, అంతా ఉంది. కానీ అది దానికి నాకు వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ లేకపోతే కార్ ఏం చేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ప్రపంచం నడవదు. దానికి ప్రపంచం నడవడానికి నేను వెళ్ళాలి, లేక నా కార్ నడవాలంటే నేను వెళ్ళాలి అన్న కోరిక నాకు ఉండాలి. కాబట్టి ఆ కోరిక లేకపోయేసరికి ఎక్కడిదక్కడ ఆగిపోయిందని చెప్పి మళ్ళీ హరుడి యొక్క నేత్రం యొక్క అగ్ని వల్ల బాగా దగ్ధమైపోయిన కాముణ్ణి మళ్ళీ సంజీవన ఔషధం లాగా ఆమె బ్రతికించింది. అంటే బేసిక్లీ ఏం చేసింది, మళ్ళీ కామాన్ని పుట్టించింది, కోరికలను పుట్టించింది అనమాట. కాబట్టి దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయము, కోరికలు అనగానే వెంటనే అన్నిటిని చంపేయాలి, అసలు అది పుట్టకుండా లేకుండా చేయాలి, నామరూపాలు లేకుండా చేయాలి, కోరిక అనేది లేకుండా చేయాలని మనం ప్రయత్నం చేయకూడదు. కోరికలు, ధార్మికమైన కోరికలు ఉంటే ఉండాలి. ఎందుకంటే నా కూతురికి నేను మంచి అన్నం వండి పెట్టాలి, లేదా మీ అందరితోటి నాకు తెలిసింది పంచుకోవాలి, లేదా నేను ఆరోగ్యం బాగుంటే నేను ఇంకొక రోజు భగవంతుడి కథ చెప్పుకోగలగాలి. ఇట్లాంటి కోరికలు, ధార్మికమైన కోరికలు ఉండాలి. అసలు కోరికే లేకపోతే కష్టం. కానీ ఆ కోరికలు పక్కవాడిని హింసించైనా సరే నేను అనుభవించాలి, నాకు స్తోమత లేకపోయినా తాహత లేకపోయినా నేను ఎట్లనో ఒకట్ల దాన్ని సాధించుకోవాలి అని తమోగుణంలోకి వెళ్ళిపోయిన కోరికలు మంచివి కావు. కానీ రజోగుణం వరకైనా పర్వాలేదు, ధార్మికంగా ఉన్న కోరికలు ఏవైనా మనము తీర్చుకోవాలి. అది లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే శరీరం ఉన్నప్పుడు కోరికలు ఉంటాయి. మన కోరికలు అంటే శరీరాన్ని నడిపించడానికి ఆ కారణాలు ఉండాలి. మనకి బ్రతకడానికి ఒక కారణం ఉండాలి, ముందుకు నడిపించాలి. కాబట్టి కోరికలని ఆటోమేటిక్ గా అన్ని కోరికలను చంపేద్దాము అని ప్రయత్నం చేయకూడదు. కోరికలు ధార్మికంగా ఉండాలి, సంతోషం కలిగించాలి మనకి. అట్లాంటివి మనకు ఉండవలసే ఉంటుంది. పైగా మోక్షం కావాలన్నది కూడా కోరికే కదా. మోక్షం కావాలనుకున్న కోరికను సాధించడానికి మనం జ్ఞానాన్ని, భక్తిని ఎంప్లాయ్ చేయాలి. కాబట్టి భక్తిగా మనము భగవంతుడికి అర్చనలు, పూజలు చేయాలన్నా శరీరం కావాలి. జ్ఞాన సాధన కోసమైనా శరీరం కావాలి. శరీరాన్ని నడిపించడానికి మనం కొన్ని కోరికలు దానికి తీర్చాలి. కాబట్టి కోరికల్ని ఆటోమేటిక్ గా మనము చెడువి అని అనుకోకూడదు. అందులో ఏవి అని చూసుకోవాలి అంతే. మనల్ని బాధ పెట్టి, పక్క వాళ్ళని బాధ పెట్టి మనల్ని ఏడిపించేవి, అట్లాంటి వాటిని కంట్రోల్ చేసుకోవాలి. కానీ ధార్మికమైన, అవసరమైన, సంతోషం కలిగించే కోరికల్ని సంతోషంగా తీర్చుకోవచ్చు మన శక్తి కొరకు. కాబట్టి ఈ నామం అంత ముఖ్యము. కన్ఫ్యూజ్ కాకూడదు. మనకి అవసరమా కాదా అని చూసుకోవాలి. కోరికలు అనగానే కట్ చేయకూడదు అనమాట. అందుకని ఇది మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం అనిపించింది నాకు. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. ఇవాళ నుంచి మనము ఒక కొత్త విషయము, టాపిక్ స్టార్ట్ చేస్తున్నాము. నిన్నటి వరకు చెప్పినంత వరకు అమ్మవారి యాక్చువల్ శరీరం, కాళ్ళు ఎట్లా ఉన్నాయి, కాళ్ళకు గోర్లు ఎట్లా ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ వచ్చాం కదా. కాబట్టి అంతవరకు మనం చేసిందంతా అమ్మవారి స్థూల శరీర ధ్యానం. కాబట్టి ఇంతవరకు మనకున్నట్టు అమ్మవారికి 4 చేతులు, 2 కాళ్ళు, 3 కళ్ళు అని చెప్పి మనం రకరకాలుగా చెప్పుకున్నాము. ఆ శరీరంతో తల్లి ఏం చేస్తుంది అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము
సూక్ష్మ శరీరాల్లోకి మనకు కూడా 3 రకాల శరీరాలు ఉంటాయి కదా, స్థూల సూక్ష్మ కారణ శరీరాలని. మనం రేపు ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అవి ఏం చేస్తాయి మనలో ఉండి అని చెప్పి వాటి గురించి మనం కొంత చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. రేపు చెప్పుకుందాం అవన్నీ. ఈ శరీరాలని మన కళ్ళతోటి చూసి తగిలేవే కాకుండా ఇంకా లోపల చాలా ఉన్నాయి, అవన్నీ కూడా పని చేస్తూ ఉంటాయి, ఎక్కడున్నాయి ఏం చేస్తాయని చెప్పుకుంటాము. ఇవాళ అమ్మవారి సూక్ష్మ శరీరం గురించి చెప్పుకుందాము. అమ్మవారి సూక్ష్మ శరీరంలో కూడా మళ్ళీ 3 రకాలు ఉంటాయి. మనకి 3 సూక్ష్మ రూపాలు ఉంటాయి. మనకంటే ఒకటి ఉంటుంది, అమ్మవారికి 3 ఉంటాయి. ఒకటి సూక్ష్మ రూపము, అదే అమ్మవారి పంచదశి మంత్రం. కాబట్టి ఆ మంత్రం గురించి కొంచెం చెప్పుకుందాము. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యదోభాగ ధారిణి అని ఈ 3 నామాల్లో అమ్మవారి మంత్రం ఉంటుంది. ఆ మంత్రం అమ్మవారి యొక్క సూక్ష్మ శరీరం. తర్వాత అమ్మవారి సూక్ష్మతర రూపం అని ఇంకొక రకం ఉంటుంది, కామకళా రూపం అని చెప్పి. మనకి 300 నామాలు దాటిన తర్వాత వస్తుంది అది కామకళా రూప అని చెప్పి. అక్కడ వచ్చినప్పుడు ఆ సూక్ష్మతర రూపం గురించి చెప్పుకుందాము. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ కులామృతైక రసిక ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ అమ్మవారి నామాలు స్టార్ట్ అయినప్పుడు మనలో ఉన్న కుండలిని స్టార్ట్ అవుతుంది. అక్కడ మనము అమ్మవారి యొక్క సూక్ష్మతమ రూపాన్ని, కుండలిని రూపాన్ని చూస్తామన్నమాట. కాబట్టి ఇంతవరకు మనం కొంతవరకు అమ్మవారి మంత్రం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఎంతైతే అంత చేసుకుందాం. అన్ని కలిసే ఉంటాయి, వేరువేరుగా ఉండడం కష్టము. మనకు అర్థమైనంత వరకు మనం చేసుకుందాం. మనం ఏంటంటే చూసేది ప్రతిది అమ్మవారిని ఎదురుగా కూర్చోబెట్టుకొని చూస్తాము. మళ్ళీ మనలో ఎక్కడ ఉన్నది తల్లి అని మనం కూడా చూసుకుంటూ ఉంటాం కదా. ఈ మంత్రము ఎట్లా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, దానికి ఆ లక్షణం ఎందుకున్నది అని చెప్పుకుందాం కొంచెము. అప్పుడు మంత్రము అన్న దానికి అర్థం ఏంటంటే దాని రూట్ మన్ అంటే మనసు, త్రా అంటే ఒక టూల్, ఏదైనా ఒక సాధనం. కాబట్టి మనసుతోటి మనము ఒక సాధనాన్ని, మనసునే సాధనంగా పెట్టుకొని మనము ఆ పని చేస్తే దాని వల్ల వచ్చేది మంత్రము. దానికి ఇంకొక అర్థం కూడా ఉంది. మననాత్రాయతేది మంత్రం అని చెప్పి చాలా ఫేమస్ గా పాపులర్ గా కోటింగ్ చేస్తుంటారు. మననం చేసినంత మాత్రం చేత మనల్ని తరింపజేసేది కాబట్టి మంత్రము అంటామని. అది కూడా దానికి అర్థమే. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఏంటంటే మనకి మంత్రము, తంత్రము, యంత్రం అని 3 ఉంటాయి. ఆ 3 వచ్చినప్పుడు 3 చెప్పుకుందాం. ఇప్పుడు ఒక్క మంత్రం గురించి చెప్పుకుందాం. మంత్రము అంటే సౌండ్ వైబ్రేషన్స్. ఈ సౌండ్ వైబ్రేషన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆహతము, ఒకటి అనాహతము. ఆహతము అంటే శబ్దం వైఖరిగా ప్రకటనంగా బయటికి వినిపిస్తుంది. నేను మాట్లాడుతుంటే వినడము, నేను చప్పట్లు కొడుతుంటే వినడము, లేకపోతే ఏదో టీవీ పెడితే శబ్దం రావడము, ఇట్లాంటివన్నీ వైఖరి శబ్దాలు. ఈ వైఖరి అంటే ఏమి అని కూడా మనం మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని కింద మళ్ళీ నామాలు వస్తాయి. అవి వచ్చినప్పుడు ఆ అసలు మూలాధారం దగ్గర నుంచి ఎట్లా మనకు ఆలోచన ఒక మాటగా మారి నోట్లో నుంచి వైఖరిగా బయట ఎక్కి ఎట్లా వస్తుంది, నోట్లో ఏం జరుగుతుంది, నోట్లోకి వచ్చి అది ఆ అక్షరంగా సొట్టలు పడి గాలి నోట్లోంచి బయటికి రాకన్నా ముందు లోపల ఏం జరుగుతుంది మూలాధార చక్రం దగ్గర నుంచి అని అది మళ్ళీ ఆ నామాలు వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. అందుకే వాక్ని అగ్నితోటి ఎందుకు పోలుస్తారు, ఏమిటి కారణము, దాని అగ్ని స్వరూపం అని ఎందుకు అంటారు మాటని, అవన్నీ చూసుకోవాలి కదా లోతుగా. అక్కడ చూసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనకు ఆహతము అంటే శబ్దంగా బయటికి వచ్చేదని చెప్పుకున్నాం కదా. హిందీలో కూడా ఆహట్ అంటారు. ఇంకోటి అనాహతము అంటాం కదా. అనాహతం అంటే శబ్దం ఉండదు, ఓన్లీ కావాలంటే పెదాలు కదులుతాయి, లేకపోతే కదలవు, అది కూడా కదలవు, కానీ బయటికి మాత్రం శబ్దం రాదనమాట. అది అనాహతము. ఈ అనాహతము అనాహత చక్రం దగ్గర నుంచి బయటికి వస్తుంది మళ్ళీ. అందుకే వెంటనే ఇక్కడ మంత్రం కాగానే వెంటనే కింద మనకి చక్రాలు స్టార్ట్ అయిపోయాయి. షట్చక్రాల గురించి చెప్పుకోవడం, మన కుండల్ని స్టార్ట్ అవుతుంది. అందుకనే, ఎందుకంటే కనెక్షన్ అంత క్లోజ్ గా ఉంటుంది. మన శరీరంలో చేసే ప్రతి పనికి మన శరీరంలో ఉన్న కుండలినికి కనెక్షన్ ఉంటుంది. కాబట్టి అది మళ్ళీ ఎన్నిసార్లు ఇంకా ఇవాళ మొదలు పెట్టామో ఎన్ని రోజులు చెప్పుకుంటామో, ఈ మంత్రం దగ్గర నుంచి మొదలు పెట్టిన నామాలు కుండలిని కింది వరకు ఎంతవరకు ఎన్ని రోజులు చెప్పుకుంటామో తెలీదు. పైగా ఇక్కడ చెప్పుకున్నాము, తర్వాత కొన్ని మళ్ళీ భవానీ భావన గమ్య 100వ శ్లోకం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ
చక్రాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ మన కుండల్ని స్టార్ట్ అవుతుంది. అక్కడ మళ్ళీ ఇంకా లోతుగా వేరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అనాహతము అంటే శబ్దం లేకుండా వచ్చేది. ఇప్పుడు మనం మంత్రం చదివేటప్పుడు రామ 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 అని నేను చదువుకున్నాను అనుకోండి, అది ఆహతము అంటే గట్టిగా బయటికి చేసుకునే జపం అనమాట. అదే నేను నోరు కూడా కదిలించకుండా మొత్తమే మనసులో చేసుకున్నాను అనుకోండి, అది ఒక రకము. లేదా పెదాలు కదిలిస్తున్నాను కానీ శబ్దం రావట్లేదు అనుకోండి, ఆ రకం కూడా నేను మంత్రం జపం చేసుకుంటున్నాను అనుకోండి, అది అనాహతము. ఇంకొక చాలా ఈజీగా కొండ గుర్తులాగా అర్థం చేసుకోవాలంటే మనం ధాతువులు చూసుకోవాలి, రూట్ చూసుకోవాలి కదా. హతము అంటే దెబ్బ తగలడం కదా. ఇప్పుడు గాలికి దెబ్బ తగిలి నోటి నిండా నా పళ్ళు, నాలిక, నా దవడలు అన్ని దాన్ని సొట్టలు సొట్టలుగా తయారు చేసి బయటికి పంపించింది అనుకోండి. లేదా యాక్చువల్గా ఇంకా హతము అంటే దెబ్బ తగలడం అని చెప్పా కదా. కాబట్టి ఇప్పుడు డ్రమ్ కొట్టాను అనుకోండి నేను, లేకపోతే ఏదో ఫ్లూట్ వాయించాను అనుకోండి, లేదా 2 చేతులతోటి ఇట్లా నేను చప్పట్లు కొట్టాను అనుకోండి, శబ్దం అప్పుడు దెబ్బ తగిలిచ్చారు కదా. దేనికో దానికి దెబ్బ తగిలితే ఒక కనెక్షన్ ఉంటే దానివల్ల వచ్చే సౌండ్ ని హతము అంటాం కదా, అది ఆహతం అనుకోండి. అనాహతం అంటే అసలు శబ్దం, అసలు దేనికి కష్టం లేదు, ఓన్లీ నా గుండెలో నా మనసులోనే ఉన్నది అని అర్థం కదా, అది అనాహతం అనమాట. అది ఆ రకంగా కూడా గుర్తు చేసుకోవచ్చు అనమాట. కాంటాక్ట్ లెస్, నో కాంటాక్ట్, నా గుండెలో అనుకుంటాను అనమాట. అది అందుకని దాన్ని అనాహత చక్రాన్ని మనకున్న 6 చక్రాల్లో అంటే మన సహస్రార కమలం 7వ చక్రం దాని గురించి పక్కన పెడితే మనకున్న 6 కమలాల్లో మనకు గుండె దగ్గర ఉన్న చక్రాన్ని అనాహత చక్రం అంటాం. ఎందుకంటే మనం మనసులోనే కదా ఏవైనా మంత్రాలన్నీ బయటికి శబ్దం కాకుండా అనుకుంటున్నవన్నీ, మంత్రాలు ఒకటే కాదు మనసులో మాటలైనా సరే బయటికి రాకుండా అనుకున్నవన్నీ గుండెలో మనసు దగ్గర అనుకుంటాం. కాబట్టి ఆ మనసు దగ్గర ఉన్న చక్రాన్ని అనాహత చక్రం అని పిలుస్తాం అనమాట. ఎందుకంటే సౌండ్ బయటికి రాదు. ఆ మనసులో చాలా నడుస్తుంటాయి ఆలోచనలు, మాటలు, కథలు, డైలాగులు. వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు అని చెప్పి ఏవో నడుస్తుంటాయి. వాడు వీడు 2 నేనే అవుతాను. ఎందుకంటే 2 వేషాలతోటి నేనే అటు నిలబడతాను, ఇటు నిలబడతాను, నేనే నాతోటే మాట్లాడుకుంటుంటాను. అంత యాక్టివిటీ జరుగుతుంటుంది కానీ కాంటాక్ట్ ఉండదు. కాబట్టి అది అనాహతము అని, అది హార్ట్ చక్రం అనమాట. దాన్ని హార్ట్ చక్రం అంటారు, లేదా అనాహత చక్రం అంటాం మన భాషలో, కుండలిని యోగంలో. కాబట్టి ఆ రకంగా 2 రకాలు ఉంటాయి అనమాట. దీన్నే ఇంకొక రకంగా కూడా జపాలు మంత్రం చేయమని చెప్పి గురువులు ఒకళ్ళ మనకు మంత్రాలు ఇస్తే అప్పుడు దీన్నే 3 రకాలుగా చెప్తారు. మళ్ళీ మనము బయటికి గట్టిగా చదువుతున్నావా, అది ఉచ్చము. అప్పుడు లేదా నువ్వు పెదాలు కదిలిస్తున్నావు కానీ నీకు తప్ప పక్కన వాడికి వినిపించట్లేదు అనుకో అని చదువుకుంటుంటే అప్పుడు అది మంత్రము. లేదా మనసులోనే అసలు లిప్ మూవ్మెంట్ కూడా లేకుండా మనసులోనే అనుకుంటే అది మానసికమైన జపం, అది ఇంకా మంచిది అని చెప్తారు కదా. ఆ రకంగా ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు మనం. కానీ ఏంటంటే ముఖ్యంగా మనము ఒకటేసారి కూర్చొని చప్పులు లేకుండా మానసికంగా చేసుకోవాలంటే మనసు ఎటెటో పోతుంటుంది. దాన్ని అటు ఇటు పోనీయకుండా ముందేం చేయొచ్చు అంటే వైఖరిగా గట్టిగా ఆహతంగా రామ 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 అని స్టార్ట్ చేయొచ్చు. తర్వాత కొంచెం సౌండ్ తగ్గించి రామ 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 అని చెప్పుకోవచ్చు. తర్వాత కొంచెం సేపు అయినాక ఆ రామరామ కూడా తగ్గించి అసలు సౌండ్ బయటికి రాకుండా పక్కన వాళ్ళకి వినపడకుండా మంత్రంగా చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మొత్తమే అసలు పెదాలు కూడా కదిలించకుండా లోపల చేసుకోవచ్చు. మనకి ఎట్లా వీలుంటే అట్లా, అది ముఖ్యం. అక్కడ మన మనసు నిలబడ్డం ముఖ్యం. ఇప్పుడు ఎందుకు ఈ జపం అంతా ఎందుకు చేస్తాము మనము అంటే, ముఖ్యంగా మన మనసు చాలా చాటరింగ్ చేస్తుంటుంది, అది ఏదో మాట్లాడుతుంటుంది, అది ఒక్క నిమిషం దానికి టైం ఉండదు. కాబట్టి అదేదో మాట్లాడుతుంటుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక్కటే అన్నదే 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 అంటూ ఉంటే ఆ రిపిటేషన్ వల్ల కూడా ఏమవుతుందంటే అది కొంచెం సెటిల్ డౌన్ అవుతుంది. ఆ రిపిటేషన్ వల్ల సెటిల్ డౌన్ అయ్యే కన్నా ముందు మనం ప్రాణాయామం చేస్తాము. మనసు ప్రాణం మీద, అంటే ప్రాణం అంటే గాలి, ప్రాణం అంటే నేను బతుకున్నానా నేను పోయానా కాదు, ప్రాణం అంటే గాలి అని అర్థం. కాబట్టి ప్రాణాయామం అంటే దాన్ని గాలిని కంట్రోల్ చేస్తే గాలి మీద మనసు నిలబడి ఉంటుంది. అదేం చేస్తుందంటే మనము గాలిని కంట్రోల్ చేస్తే, మన ఊపిర్లను కంట్రోల్ చేస్తే మన మనసు కంట్రోల్ అవుతుంది. అందుకని మనం పూజ చేసినా, ఏదైనా వ్రతం చేయదలుచుకున్నా, ఏదైనా సరే ఒకవేళ కోపం వచ్చి బుసలు కొట్టుకుంటూ వాడు అంత మాట అన్నాడు నన్ను, నేను మాత్రం ఇంత గొప్పదాన్ని, నన్ను తిట్టాడని టెన్షన్ పడుతున్నప్పుడు ముందు ఒకసారి ఊపిరి పీల్చుకో, గట్టిగా ఊపిరి పీల్చుకో, ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని పక్కన వాళ్ళు ఎందుకు చెప్తారంటే ఊపిర్లను నియంత్రిస్తే మనసు కంట్రోల్లోకి వస్తుంది వెంటనే. ఎందుకంటే మన మనసు ఊపిరి మీద నిలబడి ఉంటుంది ఎప్పుడైనా సరే.
కాబట్టి ముందు ప్రాణాయామం చేసి మన మనసుని కంట్రోల్ చేసి ఆ రకంగా మనసు కంట్రోల్ అయ్యే ఒక దారిలో ఉన్నప్పుడు, అది వింటున్నప్పుడు, మాట కామ్గా ఉన్నప్పుడు, అప్పుడు మనము జపం స్టార్ట్ చేస్తే జపం వల్ల రిపీటెడ్ గా అదే చెప్పడం, చెప్తూ ఉండడం వల్ల మనసులో ఉన్న ఈ చాటరింగ్ కట్టర్ మన మనసులో నడుస్తున్న ఆలోచనలు కొంచెము స్టేబిలైజ్ అవుతాయి. ఈ రెండు చేసిన తర్వాత మనము పూజలు చేసినా, మనము ఏవి చేసినా, వ్రతాలు చేసినా, ఇంకా లేకపోతే శ్రీచక్ర యంత్రానికి అభిషేకాలు చేసినా, ఏవి చేసినా ఇటు మన మనసు అటు మన బుద్ధి రెండు కంట్రోల్లో, అవి రెండు కామ్ గా ఉంటాయన్నమాట. అందుకని మనల్ని ముందు ప్రాణాయామం చేయి, తర్వాత జపం చేయి అని చెప్తారు. ఎందుకంటే ఈ రెండు ముందు కంట్రోల్లో ఉండాలి కదా. అది జపానికి లక్షణం అనమాట. జపం ఎందుకు చేస్తాము, ఆ జపంలో ఎన్ని రకాలు ఉన్నాయి, అనాహతము, ఆహతము అని చెప్పి, అవి కాక మంత్రము, ఉచ్చము, తర్వాత వైఖరిగా మనం చెప్పేవి అని చెప్పి మనం రకరకాలుగా చెప్పుకున్నాం కదా. సరే, అంతవరకు చెప్పుకున్నాక మనం ఇప్పుడు మన అమ్మవారి మంత్రము 15 అక్షరాలు లేదా 16 అక్షరాలు ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. అందులో 3 భాగాలు ఉంటాయి. 15 అక్షరాలు మనకి మూడు గుంపులుగా ఉంటాయి. అందులో ఒకటి వాగ్భవ కూటము అని ఇక్కడ ఉంది కదా, ఈ నామంలో ఉన్న విషయము శ్రీమత్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. ఇందులో కూడా మళ్ళీ మనము కుండలిని సైడే వెళ్ళాలి. ఎందుకంటే వాగ్భవము, వాక్కు, భవము అంటే పుట్టే, కూటమి. వాక్కు ఎక్కడి నుంచి పుడుతుంది మనకి, మన మూలాధార చక్రం దగ్గర నుంచి అసలు రూపము అసలు ఏమి లేని ఒకటి, ఏదో ఒకటి ఉంటుంది. అది అక్కడి నుంచి కొంచెం పైకి వస్తుంది. పైకి వచ్చి అది అక్కడ ఏమవుతుందంటే కొంచెము ఒక భావంగా, ఒక ఫీలింగ్ లాగా, ఒక విషయం లాగా అది ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కొంచెం హృదయం దగ్గరికి వచ్చి అదొక రూపాన్ని తీసుకొని, ఓకే ఈ విషయాన్ని నేను, ఈ భావాన్ని నేను ఒక మాటగా ఈ అక్షరాలతో, ఈ భాషలో, ఈ సెంటెన్స్ లో ఈ రకంగా చెప్తాను అని అదొక రూపం తీసుకొని అక్కడ గొంతు దాకా వస్తుంది. గొంతు దాకా వచ్చినాక అది నోట్లో ఉన్న సామాన్లతోటి వైఖరిగా బయటకు వస్తుంది. వాక్కు పుట్టే కూటము ఎక్కడుంటుంది అంటే మనకు మూలాధారం దగ్గర నుంచి పైకి, అక్కడి నుంచి మళ్ళీ అది వాక్కు ఒక రూపం తీసుకొని పైకి వచ్చిన తర్వాత అదేమవుతుందంటే మధ్య కూటం అవుతుంది అనమాట. అప్పుడు మధ్యమంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక భావం ఉంది కదా, ఒక ఐడియా ఉంది, దాన్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ షేర్ చేసుకోవాలనుకున్న ఆ ఐడియా ఒకటి రూపం తీసుకొని యాక్చువల్ గా వైఖరిగా అయ్యేదానికి, అప్పుడు రూపం తీసుకున్నప్పుడు అది కనిపిస్తుంది అక్షరాలుగా మనకి మనసులో. కాబట్టి అప్పుడు అది పశ్యంతి అవుతుంది. ఈ మధ్య నుంచి పశ్యంతికి అయ్యే ఏరియాలో ఉన్న ప్లేస్ అమ్మవారి కంఠాధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అనమాట. అప్పుడు అది పశ్యంతిగా ఒక అక్షరాలు, ఓకే నేను తెలుగులో మాట్లాడతాను, అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాను, తర్వాత ఈ విషయాన్ని నేను ఈ విధంగా ఈ సెంటెన్సెస్ లో చెప్తాను, ఈ ఆర్డర్ లో చెప్తాను అని నేను ఒక ఆలోచన చేసుకున్న తర్వాత అప్పుడు అదేమవుతుంది, పైకి వెళ్ళి పశ్యంతి నుంచి వైఖరిగా మారి నా నోట్లో నుంచి బయటకు వస్తుంది అనమాట. కాబట్టి అమ్మవారి కంఠాధ అంటే ఇక్కడ వాగ్భవం అయిపోయింది కదా, గొంతు దాకా, ముఖం అయిపోయిన తర్వాత ఆ కంఠం నుంచి మధ్య కూటమి స్టార్ట్ అవుతుంది అనమాట, కటి వరకు, అమ్మవారి కటి వరకు. అమ్మవారేమో నిలబడి ఉన్నది, పైనుంచి కిందికి చూస్తున్నాము. అమ్మవారి ముఖము, అమ్మవారి గొంతు నుంచి కింద కటి వరకు మధ్య కూటమి, కటి నుంచి శక్తి కూటైక తాపన్న కటి అదో భాగం. కటి అంటే నడుము దగ్గర నుంచి, అదో భాగం అంటే కిందికి ఇంకా కాళ్ళంతా కలిపి శక్తి కూటము అని మనం పైనుంచి కిందికి చదువుకున్నా కూడా మన కుండలినిలో అమ్మవారు ఎట్లా ఉంటుందంటే మన మూలాధారం నుంచి పైకి వెళ్తూ ఉంటుంది అనమాట ఈ రకంగా. కాబట్టి కంఠం నుంచి అమ్మవారి కటి పర్యంతం వరకు ఆమె మధ్య రూపం ఉంటుంది, అక్కడి నుంచి కింది వరకు శక్తి రూపం. మనం మన శరీరంలో మూలాధారం నుంచి పైకి వెళ్తాం అనమాట. కాబట్టి మిగిలింది శక్తి కూటైక తాపన్న ఖచ్చితో బాగా ధారిణి అని చెప్పి, శక్తి కూటం ఎక్కడ ఉంటుందంటే మనకు ఆజ్ఞా చక్రం దగ్గర ఉంటుంది. ఆజ్ఞా చక్రం తర్వాత ఇంకా అది దాటేమంటే అక్కడి నుంచి మనకి మొత్తము సహస్రార కమలం వరకు మనము సాధన చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ మూడు మన శరీరంలోనే ఉన్నది అమ్మవారు. ఎక్కడ ఉన్నది మొత్తము ఈ మంత్రంగా ఎక్కడ ఉన్నది అమ్మవారు అంటే మన శరీరంలో మూలాధార చక్రం దగ్గర నుంచి మన ఆజ్ఞా చక్రం వరకు ఈ 6 చక్రాల్లో తిరుగుతూ ఉంటుంది. అందుకని కులాంగన, కులాంతస్థ అని చెప్పి ఈ నామాలన్నీ దానికోసం ఉంటాయి. అది మన శ్రీమత్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీమత్ వాక్ భవ, వాకు పుట్టే ప్లేస్ ఉంది కదా, అది ఎక్కడ అంటే ఆ కూటమి ఒక ఫస్ట్ 5 బీజాక్షరాలు
అటువంటి స్వరూపము అమ్మవారి ముఖ పంకజము అని దాని అర్థము. కంఠ అధ, అధ అంటే కింద, కంఠం నుంచి కిందికి కటి పర్యంతం అంటే నడుము వరకు మధ్యకూట స్వరూపిణి. అమ్మవారి మూల మంత్రం ఉంది కదా 15 అక్షరాలు, అందులో మధ్యలో ఉన్న 5 అక్షరాలు అమ్మవారి గొంతు నుంచి నడుము వరకు. తర్వాత శక్తికూట ఏక తాపన్న కటి అధోభాగ ధారిణి. కటి నుంచి మొదలైన అధోభాగం అంటే కిందికున్న మొత్తం ప్లేస్ అంతా అమ్మవారి యొక్క శక్తి కూటమి, లాస్ట్ కూటమి. ఈ 3 కూటములలో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి మనకి. ఫస్ట్ వాగ్భవ కూటము అమ్మవారి జ్ఞానశక్తి. తర్వాత ఈ కంఠాద కటి పర్యంత మధ్య కూటమేమో అమ్మవారి ఇచ్ఛాశక్తి. శక్తి కూటమేమో అమ్మవారి క్రియాశక్తి. కాబట్టి ఈ మూడిట్లలో అమ్మవారి జ్ఞాన ఇచ్ఛా క్రియాశక్తులు ఈ మూడిట్లలో కలిసి ఉన్నాయని కూడా మనం చెప్పుకోవాలి. తర్వాత ఈ ఫస్ట్ది వాగ్భవ కూటంలో ఉన్న అక్షరాలు అమ్మవారి యొక్క జ్ఞానము, ధర్మము, ఆ స్వరూపము. జ్ఞానానికి ధర్మానికి ఆ మొదటి 5 అక్షరాలు ఆ రూపాలుగా ఉంటాయి. తర్వాత ఇవి వాహిని కుండలినిలో ఉంటాయి. మళ్ళీ మన కుండలిని దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాము. వాహిని అంటే అగ్ని, అగ్ని కుండలినిలో కింది నుంచి మన మూలాధార దగ్గర నుంచి మధ్యలో వరకు ఆ కుండలిని ఉంటుంది. అక్కడి నుంచి వాక్కు పుడుతుంది కాబట్టి దాన్ని మాటలన్నీ అగ్ని స్వరూపాలని చెప్పుకుంటాము. తర్వాత ఇక్కడ మనకి కంఠాద కటి పర్యంతం అని ఉన్నది అర్థము, కామము. మనకు డబ్బులు సంపాదించుకోవాలి, తర్వాత ధార్మికమైన కోరికలు ఉంటాయి, వాటిని మనము తీర్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పుకుంటాం కదా. ఇవన్నీ మనకు ఈ కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అన్న నామంలో అమ్మవారి మంత్రంలో మధ్యలో ఉన్న 5 అక్షరాల గురించి అనమాట. ఇవి మళ్ళీ సూర్య కుండలిని దగ్గర ఉంటాయి. మనం కుండలిని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ చూద్దాము. తర్వాత శక్తి కూటైక తాపన్న కచ్చదో భాగధారిణి అన్నప్పుడు శక్తి కూటంలో అమ్మవారు మోక్షాన్ని, శక్తిని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి మోక్షం కావాలన్నా మనము ఒక పని చక్కగా చెయ్యాలన్నా ఇక్కడ ఈ మంత్రాల్లో, ఈ అక్షరాల్లో, ఈ బీజాల్లో ఉంటుందన్నమాట. మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర అంటే ఆమె మూల మంత్ర స్వరూపంగా ఉంటుంది తల్లి. ఆమె మూల కూటత్రయము, ఈ కూటత్రయములు ఇదొక కూటమి కదా, వాగ్భవ కూటమి, మధ్య కూటమి, తర్వాత శక్తి కూటమి అన్న 3 కలిపిన కూటత్రయం ఉంది కదా. ఈ మూల కూటత్రయము, ఈ మూల మంత్రమే అమ్మవారి యొక్క శరీరము. ఆ కళేబరంగా తల్లి ఉన్నది. మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర. మూల కూటత్రయ కళేబర అన్నది మొత్తం ఒకటే నామం. కాబట్టి నేను అక్కడ నామాలు మారినప్పుడల్లా కామా పెట్టాను, కామా ఎక్కడ పెట్టలేదో అదంతా ఒకటే నామం అని అర్థం. శ్రీమత్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధక్కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కటి అధోభాగధారిణి మూల మంత్రాత్మిక మూల కూట త్రయ కళేబర. రేపటి నుంచి మళ్ళీ కులామృతైక రసిక దగ్గర నుంచి మనకు మన కుండల్ని మొదలవుతుంది. అది అక్కడి నుంచి మొదలై కులామృతైక రసిక దగ్గర నుంచి బిసతంతు తనీయసి వరకు ఉంటుంది. అయితే నేను ఎంతో ఆత్రంగా ఇది ఓపెన్ చేసి పెట్టాను. ఇది అవేడా అని ఒక కంపెనీ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మన చక్రాల గురించి చక్రమేన్ అని పిలుస్తారు విచిత్రంగా మన వాడిని. ఈ చక్రమేన్ అని ప్రతి వాళ్ళ అవేడ షాపులలో వీడిని ఒక ఆ బొమ్మ ఉంటుంది, పెద్దది, మనకన్నా పెద్దగా ఉంటుంది ఆ బొమ్మ. ఇవన్నీ చక్రాలు ఉంటాయి వాడి మీద. ఈ చక్రాల మీద పట్టి ఏ చక్రము మనలో ఉన్న చక్రము ఏ రకంగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది ఇంబ్యాలెన్స్ లో ఉంటే మనకి ఏం జరుగుతుంది, ఆ విషయమే మనకి ఈ శ్లోకాల్లో ఉంటుంది. కానీ వీళ్ళు దాన్ని ఇంగ్లీష్ లో రాస్తారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనము టేక్ ఏ సెన్సరీ జర్నీ అని అంటే అది చాలా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇవి చూసారా, లమ్, వమ్, హమ్, యమ్, రమ్ అని చెప్పి ఇవన్నీ మన చక్రాల గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఒకవేళ మనం ఓపెన్ చేస్తే ఆ చక్రం ఏంటి, దానివల్ల మనకు వచ్చేదేమి, అది దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, అది బ్యాలెన్స్ చేయకపోతే మనకు వచ్చే నష్టం ఏమి అని అదంతా ఇన్ఫర్మేషన్ తో సహా పెట్టి దానికి ఉన్న మంత్రం ఏమి అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ మంత్రాన్ని అని వాడు ఇష్టం వచ్చినట్టు చదువుతున్నాడు. కానీ ఆ రకంగా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మనం ఒకవేళ వాళ్ళ ప్రోడక్ట్స్ కోసం చూస్తే ఆ చక్రాలని యాక్టివేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉంటాయి, దాని మీద ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చక్ర 5 బ్యాలెన్సింగ్ ప్యూర్ సంథింగ్
చక్ర 6 బ్యాలెన్సింగ్ సంథింగ్ ఏమి జరుగుతుంది ఆ చక్రాలకి సంబంధం ఉన్న సామాన్లు మనం వాడితే అని చెప్పి. కానీ నేను ఏమంటున్నానంటే ఇంటర్నేషనల్ గా కూడా మన చక్రాలని ఇట్లా వాడుకుంటున్నారు ప్రజలు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మన గురించి మనకు చెప్తుంటే. ఇక్కడికి వాటికి ఆపుదాము, మనం మళ్ళీ రేపు కలిసి చదువుకుందాం అని అంతవరకు చెప్పుకొని మనము వాటికి కొంచెం ఆపుకుందాము.